ముగ్గురు కలిసేసి వస్తున్నారు కదా, మరి దీన్ని మీరు ఏమంటారు? చంద్రబాబు నాయుడు, మోడీ, పవన్ కళ్యాణ్ ఈ ముగ్గురు కాదు 30 మందిని 300 మందిని తీసుకొచ్చిన జగన్ అనే మళ్ళీ సీఎం అవుతాడు ఈ రాష్ట్రానికి అని ఎట్లా చెప్పగలుగుతున్నారు అన్న? ఎట్లా చెప్తున్నారంటే చంద్రబాబు నాయుడు అంటావా 2014 ఇప్పటికి 3 సార్లు అంతకుముందు ఏదో సీఎం అయ్యారన్నారు. మరి అంతకుముందు వాళ్ళకి జనాలకు తెలియాలి, కానీ ఈ రోజుకి ఆ రోజుకి కానీ ఏమి చేయడు. మాటలు తప్పితే మాటలు చెప్తాడు. బీజేపీ అంటారా, వాళ్ళు ఒక మతం సంబంధించిన తప్పితే వాళ్ళు ఏ రోజు ఏం మాట్లాడలేదు. పేద ప్రజలు కానీ వాళ్ళకి ఇంకోటి సంబంధం ఉండదు. వాళ్ళు మతం అని చచ్చిపోతారు. పవన్ కళ్యాణ్ అంటారా, అతను సినిమాలు అని చెప్పని సినిమాలు. జగన్ అన్న గ్రౌండ్ ఫ్లోర్లో అతను 2000 సంథింగ్ అప్పటి నుంచి ఈ రోజు దాకా జనాల మధ్యలోనే ఉన్నాడు. జనాల మధ్యలోనే తిరుగుతున్నాడు. ఇప్పుడు తిరుగుతున్నాడు, రేపు తిరుగుతాడు. మరి అయితే ఈ సంక్షేమ పథకాలు ఇప్పుడు మేనిఫెస్టో రిలీజ్ చేశారు కదా, ఎలా ఉందంటారు? ఎవరి జగన్ సార్ జగన్ అన్న చెప్పాడంటే చేస్తాడు అంతే. దీనికి మడమ తప్పుడు, మాట తప్పుడు, మడమ తిప్పుడు ఇట్లాంటి సంథింగ్ డైలాగులని జగనన్నని చూసి వచ్చినాయి. ఇంకా జగనన్న చెప్పాక వాటిని చేస్తాడు తప్పితే చేయకుండా అయితే ఉండరు. ఆల్రెడీ ఇంతకుముందు చేశారు కదమ్మా 2000 పథకాలు. మరి చంద్రబాబు నాయుడు వీళ్ళు కూడా ఇచ్చారు కదా సూపర్ 6 అని చెప్పేసి. సూపర్ 6 కాదు, సూపర్ 10 పెట్టినా ఇవ్వాలి కదా. పెడతారు వాళ్ళు. సూపర్ 6కి ఇంకో 6 పెడతారు. సూపర్ 66 అంటారు. కానీ ఆడ పథకాలు రావాలి కదా జనాలకి. ఏమి రావన్నా? మరి ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ విజయసాయి రెడ్డి గారు వచ్చారు. ఇప్పుడు విజయసాయి రెడ్డి గారిది ఎట్లా ఉండబోతుందో మరి అన్న? విజయసాయి రెడ్డి గారు నెక్స్ట్ ఎంపీగా గెలుస్తున్నారు. ఎదుర్కొనేదంటే విజయసాయి రెడ్డి గారిని ఎదుర్కోవాలి. ఈ కూటమి ఈ ముగ్గురు కలిసి విజయసాయి రెడ్డిని ఎదుర్కొంటున్నారు. ఇక్కడ విజయసాయి రెడ్డి గారు వీళ్ళని ఎదుర్కొనేది కాదు. ఒక్క వ్యక్తి మీద ముగ్గురు పోటీ చేస్తున్నారు. ఇదే పార్టీ నుంచి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి పోటీ చేస్తున్నారు. విజయసాయి రెడ్డి, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కానీ నెల్లూరు మొత్తం అన్న, నెల్లూరు జిల్లా నాయకులందరూ విజయసాయి రెడ్డి గారి మీద వాళ్ళు పోటీ చేస్తున్నారు ఈరోజు. ఎవరెవరంటే ఇప్పుడు ఇక్కడున్న కావ్య కృష్ణారెడ్డి అయినా, నెల్లూరులో ఉన్న రూరల్ అయినా, ఆ సిటీ టీడీపీ నాయకులైనా కానీ సంథింగ్ వీపీఆర్, ఇదే పార్టీ నుంచి పోయిన వీపీఆర్ మొన్నటిదాకా జగనన్న అన్న వ్యక్తి ఈరోజు జగనన్న చెడైపోతాడు అతనికి సీటీకి పోతే. ప్రతాప్ రెడ్డి గారు కూటమి ద్వారా ఎట్లా ఎదుర్కొంటారు? కావలిలో కూటమి వేస్ట్ అన్న. ప్రతాప్ అన్న గెలుస్తాడు. కావలి కూటమి అంటారా? కావలి కూటమి ఈ రోజు ప్రకారం కావ్య కృష్ణారెడ్డి కాడ కూటమి అంటున్నారు. కానీ ఆ కూటమి నాయకులు ఎవరైతే వెనకాల లేరు. కావ్య కృష్ణారెడ్డి వెనకాల ఎవరో 4 నేర్చుకుని ఆయన రీల్ స్టార్ అంటున్నా. నేనైతే కావ్య కృష్ణారెడ్డిని రీల్ స్టార్ అంట. ఒక 10 నిమిషాలు బయటకు వస్తాడు, వీడియోలు తీపించుకుంటాడు, బాగలేదు కళ్ళు తిరిగిపోయిందని వెళ్ళిపోతాడు ఇంటికి. మీరు కావాలంటే కావ్య కృష్ణారెడ్డి ఇన్స్టాగ్రామ్ చూపిస్తాను మీకు. రోజుకి 5 వీడియోలు వస్తాయి. రీల్స్ తప్పితే ఏముండదు. రీల్ స్టార్ అంటున్నా నేను. కావాలి తరపున రీల్ స్టార్ అతను. రియల్ స్టార్ ప్రతాప్ అన్న. గడిచిన 10 సంవత్సరాలు టీడీపీ ప్రభుత్వం చేసాం, వైసీపీ ప్రభుత్వం చేసాం. ఏ ప్రభుత్వం అభివృద్ధి చేసింది అనుకుంటున్నారు? ఏ ప్రభుత్వం పరిపాలన బాగుంది? వైసీపీ పక్కా వైసీపీ. ఎందుకంటే పథకాలు వాలంటీర్ల ద్వారా కానీ సచివాలయం ఆఫీసులు కానీ పెట్టి ఎన్నో మంచి పనులు పేదలకి ఇంటి దగ్గరికే పంపించి చేశారు. ఈ సేవా కార్యక్రమాలనే అంటారు. అది గవర్నమెంట్ నుంచి వచ్చేయాలని ఇంటికి పంపించి మరి చేశారు. గత 10 సంవత్సరాలలో అంతకుముందు చంద్రబాబు నాయుడు టీడీపీ ఏమైతే చేయలేదు నార్మల్గా. కానీ ఇప్పుడు ఇదే సంక్షేమ పథకాలు మరి టీడీపీ గవర్నమెంట్ కూడా ఇస్తాము, మాకు ఈసారి ఒక ఛాన్స్ ఇవ్వండి అని కూడా అడుగుతుంది కదా, దీన్ని మీరు ఏమంటారు? ఇస్తామంటే ఇక్కడ జగనన్న చేసినట్టే కదా. ఏ పథకాలు ఇస్తామంటున్నారంటే జగనన్న చేసిన పథకాలనే వాళ్ళు ఇస్తామంటున్నారు. అక్కడ కొత్తగా ఏమి ఇస్తామనట్లేదు. లాస్ట్ జగనన్న రాకముందు అంతకుముందు వాళ్ళు ఎన్నో హామీలు ఇచ్చారు. ఒక్క హామీ నెరవేర్చలేదు. 2014 చంద్రబాబు నాయుడు సీఎం అయ్యాక మొట్టమొదట ఆశా వర్కర్ల కాడి నుంచి మొదలుపెట్టాడు. ఎక్కడ అమరావతి కాడి నుంచి. ఇలా చంద్రబాబు నాయుడు ఏంటంటే మాటలు చెప్పడం తప్పితే ఆడ ఏమి ఉండదు. ఇంకోటి ఏంటంటే కూటమి అంటున్నారు, కానీ ఆ కూటమిలో వాళ్ళకే కుదరట్లేదు. రేపు ఆ కూటమి గెలుపు అనేది జగనన్న పక్కా సీఎం అన్న. ఈసారి ప్రతి పేదవాడికి పథకాలు అందించాడు. అది అయితే మరి ఈ వాలంటీర్ వ్యవస్థ కానీ సచివాలయ వ్యవస్థ కానీ వాళ్ళ పనితీరు ఎలా ఉంది? వాలంటీర్లు వాళ్ళు బంగారంగా చేస్తున్నారు అన్న పనులు. ఇప్పుడు మీరు ఏ ఇంటికాడికైనా మీరు కావాలంటే రండి నాతో. అవ్వాతాతల ముసలోళ్ళ కాడి నుంచి ఏ ఇంటికాడికైనా పేదలు ఎవరైతే ఉన్నారో పథకాలు మన జగనన్న గవర్నమెంట్ ద్వారా వెళ్ళాయో వాళ్ళు ప్రతి ఒక్కరూ జగనన్న గవర్నమెంట్కి వేస్తున్నారు. వాలంటీర్ సేవా కార్యక్రమాలు చాలా బాగున్నాయని చెప్తున్నారు. అయితే ఇప్పుడు ఈ ప్రభుత్వం నుంచి జరిగిన సంఘటన ఏంటంటే నిరుద్యోగం ఎక్కువ పెరిగిపోయిందని కూడా చెప్తున్నారు. నిరుద్యోగం అంటే ఇంకా ఉంది కదా. నిరుద్యోగాలు అంటే ఏముందన్న? నిరుద్యోగులు ఏం లేదు అంటే నార్మల్గా ఉద్యోగాలు అందరూ జరుగుతున్నారు కదా, అందరూ బాగానే ఉన్నారు కదా. లాస్ట్ గవర్నమెంట్లో ఏం ఉద్యోగాలు ఇచ్చారు అంతలానా? ఈ గవర్నమెంట్లో వాలంటీర్లు ఉన్నారు, సచివాలయ ఆఫీసర్లు ఉన్నారు, అమ్మఒడి అని చెప్పని పథకాలు ఇచ్చారు. స్కూళ్ళు ఎట్టున్నాయి? స్కూల్ చూస్తున్నారు కదా మీరు ఈరోజు ఎట్టున్నాయో. ఇక్కడ కావలి నియోజకవర్గంలో అభివృద్ధి జరిగిందంటే ఏమో
కావలి నియోజకవర్గంలో 100కి 100% అభివృద్ధి అయితే జరిగింది. ఇది ఏ ఇంటికైనా పోదాం, నిరూపిద్దాం. ఏమేం జరిగిందంటే ఎలా జరిగింది? ప్రతి ఒక్కటి జగనన్న ఏ అయితే మనకి చెప్పాడో నవరత్నాలు పథకాలు ప్రతి ఒక్కటి కావాలి ప్రజలకి అందేయన్న. అది అయితే మరి ఇక్కడ మీ లోకల్లో ప్రతాప్ రెడ్డి గారు చూసుకుంటే కనుక ఎట్లా ఉందంటారు? జనాల్లోకి వెళ్తున్నారు కదా? జనాలు ఒకటే అన్న, రెస్పాన్స్ అనేది ఏం లేదు. ఈసారి ప్రతాప్ అన్న 3వసారి హ్యాట్రిక్ విజయం కొట్టబోతున్నారు. అదైతే పక్కా. ఎందుకంటే జగనన్న పథకాలు ప్రతాప్ అన్న దగ్గరుండి ప్రతి ఇంటికి అందించారు. దాంట్లో మొహమాటం అయితే లేదు. జనాలు ప్రతి ఇంటికి ప్రతాప్ అన్నకి ఓటేసి 3వసారి విజయం హ్యాట్రిక్ ఇద్దామని వెయిట్ చేస్తూ ఉన్నారు. ఆ ఎలక్షన్ మే 13 కోసం వెయిట్ చేస్తున్నారు అందరూ. అయితే ఇప్పుడు ఇక్కడ ఫస్ట్ టైం విజయసాయి రెడ్డి గారు వచ్చారు. మరి ఇప్పుడు ఆయన మీద ఎట్లా ఉందంటారు రెస్పాన్స్? జనాలు రెస్పాన్స్ ఎలా ఉందంటారు? రెస్పాన్స్ బాగా అన్న. నెల్లూరు జిల్లాలో రెస్పాన్స్ అనేది అంటే ఏం లేదన్న. ప్రతి ఒక్కరికి పథకాలు అనేవి వెళ్ళాయి. జగనన్న పథకాలు వెళ్ళడం ద్వారా విజయసాయి రెడ్డి గారైనా ప్రతాప్ అన్న కానీ ఇద్దరు బంగారంగా వాళ్ళిద్దరు గెలుస్తారు. దాంట్లో ఏ దోకా లేదు. మెజారిటీ అంటే మినిమం ఒక 30,000-40,000 మెజారిటీ అంతే. ఈపీఆర్ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ఏ పార్టీలో ఉన్నాడన్నా? నిన్న మొన్నటి దాకా టీడీపీలోనే కదా ఉంది. టీడీపీ నుంచి ఇటు వచ్చేసి, వైసీపీ నుంచి ఇటు వచ్చేసి టీడీపీకి వచ్చి మేము గెలుస్తామంటే ఏడ మాటలయ్యి. పక్కా నెల్లూరు జిల్లా వైసీపీ. దాన్ని మేము క్లీన్ స్విప్ చేస్తున్నాం అంతే. అది అయితే ఈ టైంలో ఈ ప్రభుత్వం నుంచి ఈ 5 years టైంలో కరోనా టైంలో సాయం ఎట్లా ఉందంటారు? కరోనా సహాయంతో పాటు నవరత్నాల్ని కూడా జగనన్న ఏ అయితే చెప్పాడో నవరత్నాల్ని ప్రతి ఒక్కటి ఇచ్చాడు. కరోనా టైంలో ప్రతి ఇంటికి ప్రతాప్ అన్న ద్వారా కావలి నియోజకవర్గంలో సరుకులు కానీ ఇంటికి ఆఖరికి నీళ్లతో సహా ప్రతి పేదవాళ్ళనైనా డబ్బున్న వాళ్ళనైనా ఇంట్లో నుంచి అడుగు బయట పెట్టకుండా ప్రతాప్ అన్న జగనన్న పేరు చెప్పి ప్రతి ఒక్కటి అందించారన్న కావలి నియోజకవర్గంకి కరోనా టైంలో. అయితే జగన్ సార్ ఈసారి ఎన్ని సీట్లతో సీఎం అవుతారంట అన్న? పక్కా 140 నుంచి 150 పక్కా అయితే సీఎం అవుతారన్న. పక్కా అదే మెజార్టీ, అదే ఊపు, అదే కొనసాగింపు, అదే గాలి. మీ నియోజకవర్గ ప్రజలకి ఏమైనా చెప్పాలంటే? కొత్త ఓటర్లు కానీ మీ నియోజకవర్గ ప్రజలు, కొత్త ఓటర్లు ఎవరైనా సరే మీరు ఈ టీడీపీ కానీ బీజేపీ కానీ జనసేన కానీ ఏదైనా 100 మాటలు చెప్పడం తప్పితే ఏం ఉండదు. ఒక్కసారి మీ మనసుతో మీరు ఆలోచించి ఒక్కసారి చూడండి. లాస్ట్ 5 years ఏం జరిగింది, అంతకుముందు 5 years ఏం జరిగింది అని గమనించుకొని కొత్త ఓటర్లు ఎవరైనా సరే జగనన్నకి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను. Please subscribe .news.